ఓం గం గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. మన ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెలలో అనగా పుష్యమాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈ రోజున వినాయకుడిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరేంటి, ఇంకా చంద్రోదయ సమయాలు ఏంటి, ఇంకా కొత్తగా ప్రారంభించే వాళ్ళు వ్రతాన్ని ఈ నెల ప్రారంభించవచ్చా అని అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే చేసుకుంటామండి. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటాము. ఇలా రావడం చాలా విశేషమైందండి. గణపతికి ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అండి. మనం స్వామివారికి సంకల్పం తీసుకొని 3 నెలలు కానివ్వండి, 5 నెలలు కానివ్వండి, 9 నెలలు ఇలా సంకల్పం తీసుకొని ముడుపు కట్టుకొని మన పూజ చేసుకుంటే అతి శీఘ్రంగా మన కోరికలు అనేది నెరవేరుతాయండి. అయితే మనకి ఈ 2026 సంవత్సరంలో జనవరి నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ముందుగా చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తానండి. చవితి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జనవరి 6వ తేదీ అనగా మంగళవారం రోజున ఉదయం 11:30 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జనవరి 7వ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం 10:39 వరకు చవితి తిథి అయితే ఉంటుందండి. చంద్రోదయ సమయానికి చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తాము. దీని ప్రకారం మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జనవరి 6వ తేదీ అనగా మంగళవారం రోజునండి. మంగళవారం రోజున సంకటహర చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అయితే అంటామండి. ఇలా రావడం చాలా విశేషమైందండి. మంగళవారము చవితి తిథి రెండు రావడం చాలా విశేషమైంది. ఎవరైతే కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో ఈ రోజైతే ప్రారంభించవచ్చండి. ఇంకా అంగారక సంకట చతుర్థి చాలా విశేషమైంది. ఇంకా ఈరోజు చంద్రోదయ సమయం ఎప్పుడో తెలుసుకుందాము. చంద్రోదయ సమయం వచ్చి 8:55 కండి. ఈ వేరు ప్రాంతాల్లో చంద్రోదయ సమయం వేరు విధాలుగా ఉంటుంది. మీకెవరికైనా చంద్రోదయ సమయాలు కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈ రోజున స్వామివారిని లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి సౌరపీఠము. ఓకే అండి, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.